ఆంధ్ర కాంగ్రెస్ లీడర్ వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆవిడ ఏమనింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు చెగువేరా స్ఫూర్తిని గద్రన్న స్ఫూర్తిని మర్చిపోయి మోడీ షా స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నారని చెప్పేసింది. అయితే షర్మిల గారికి మేము ఒకసారి రిమైండ్ చేసేది ఏంటి అంటే, 2019లో మీ భిక్షతోటి చెప్పాలి అంటే మీ పాదయాత్ర భిక్షతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి భవన నిర్మాణ రంగ కార్మికులు చనిపోతే ఇదే చెగువేరా స్ఫూర్తితోటి, అంటే ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు. ఇదే గద్దరన్న స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు మరి 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి అండగా నిలబడి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున దానం చేశారు. మరి ఇదే చెగువేరా స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు మీ అన్నయ్య హయాంలో ఎవరైతే బాధింపబడ్డారో అన్యాయానికి గురయ్యారో వాళ్ళ తరపున నిలబడ్డాడు. ఇదే గద్దరన్న స్ఫూర్తితో మరి పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద పోరాటం చేశారు. ఆయన ఈ రోజుకి వాళ్ళ స్ఫూర్తిని మర్చిపోలేదు, వాళ్ళ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు కూడా మరి అదే చెగువేరా స్ఫూర్తితో ఎక్కడో మూలన ఉన్నటువంటి ప్రాంతాలు, మన్యం ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ రోడ్లు వేసేలాగా ఆయన శాఖ ద్వారా ఆయన కృషి చేస్తున్నారు. ఇదే గద్దరన్న స్ఫూర్తితో ఎవరైతే పీడితులు బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి అధికారంలో ఉన్నా కానీ అండగానే నిలబడతా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ లీడర్గా మీరు ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మీరు ఏ విధంగా పైకి తీసుకొస్తున్నారు, మీ ఇంట్లో ఆస్తి తగాదాలకి పంచాయతీలకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని మీ స్వప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రజలకు చెప్పాలి. అర్థమైందా? మీ ఇంట్లో మీ అన్నయ్య మీ ఆస్తులు లాక్కున్నాడు, నన్ను మా అమ్మను బయటికి గెంటేశాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుని మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలకు చెప్తారు ఎప్పుడన్నానే?